శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. నిత్యజ్యేష్ఠ మాసం. కృష్ణపక్షం. అష్టమి తిథి ఉదయం 7:36 వరకు. అనంతరం నవమి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు. అనంతరం అశ్విని నక్షత్రం. అతిగండ యోగం ఉదయం 9:52 వరకు. అనంతరం సుకర్మ యోగం. కౌలవకరణం ఉదయం 7:36 వరకు. అనంతరం తైతులకరణం. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. నేటి వర్జ్యం. ఈనాడు అభావం అంటే వర్జ్యం లేదు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు బుధవారం. సూర్యోదయానికి అష్టమి తిథి ఉన్నది కాబట్టి ఈనాడు కృష్ణారాధన బహుళ అష్టమి కాబట్టి ఆ కృష్ణస్తోత్ర పారాయణ చాలా విశేషమైనది. కృష్ణుడికి నమస్కారం చేస్తే చాలు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే. సత్ చిత్ ఆనందరూపమైనటువంటి కృష్ణుడు. విశ్వోత్పత్యాదిహేతవే. ఈ విశ్వం మొత్తం ఉత్పత్తి అవ్వడానికి ఎవరైతే హేతుభూత నిమిత్తమై ఉన్నారో ఆ మహానుభావుడు. తాపత్రయ వినాశాయ. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి తాపత్రయాలను నశింపజేసేటటువంటి దైవతం ఆయన శ్రీకృష్ణాయ వయం నమః. అటువంటి కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ దివ్యమైనటువంటి భాగవత శ్లోకంలో చెప్పబడుతుంది. అటువంటి ఏకోపి కృష్ణ కృత ప్రణామో. కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. 10 అశ్వమేధాలు చేసినటువంటి వాడైనా మళ్ళీ కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసినటువంటి స్థితి ఉంటుందేమో కానీ కృష్ణ భగవానుడికి సభక్తికంగా నమస్కరించినటువంటి వాడికి మాత్రం మళ్ళీ జన్మంటూ ఉండదు. ఎందుకంటే ఏ పని చేసినా ఏ దానం చేసినా కృష్ణార్పణం అని పెద్దలు అనమంటారు. ఎందుకంటే కృష్ణుడికి అర్పించింది ఏది కూడా తిరిగి రావాలంటే రెట్టింపై వస్తుందట. అంటే కొద్దిపాటి పుణ్యం చేసినా కృష్ణార్పణం అంటే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మోక్షకారకుడు ఎవరంటే కృష్ణుడు. ఈ జగత్తు మొత్తానికి ఆయన గురువు అని కూడా పిలుస్తారు. జగద్గురువు అనేటటువంటి శబ్దం ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే కృష్ణుడి దగ్గర నుండే ప్రారంభమైంది. జగద్గురు అనేటటువంటి శబ్దం ఎవరికి వర్తిస్తుంది అంటే దానికి కొంతమందికి మాత్రమే ఆ అర్హత ఉన్నది. ఒక ప్రధానమైనటువంటిది కృష్ణ పరమాత్మకైతే తర్వాత ఎవరంటే ఆమ్నాయ పీఠాలు శంకరుడి చేత స్థాపింపబడినటువంటి మూలామ్నాయ చతురామ్నాయ పీఠాల మీద ఉన్నటువంటి పీఠాధీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే జగద్గురువులు అనేటటువంటి విధంగా మనం సంబోధించాలి. ఇక మిగతా వాళ్ళంతా ఏమిటంటే జగత్తుకు బరువులని పెద్దలు చక్కగా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి ఆ శబ్దంతో ఆయనకి ఆ మాట చెప్పి నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి కృష్ణ ధ్యానం, కృష్ణ స్తోత్ర పారాయణ, కృష్ణార్చన ఈనాడు విశేషమైన ఫలితాలని అందిస్తుంది. అందరికీ సమస్త శుభాలను వాసుదేవుడు అందించాలని ఆ వాసుదేవుడి శ్రీచరణాలను ప్రార్థిస్తూ వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠ మాసం. బహుళపక్షం. ఈరోజు తిథి బహుళాష్టమి ఉదయం 7:36 వరకు. అనంతరం తిథి బహుళ నవమి. వారం సౌమ్యవారం లేదా బుధవారం. నక్షత్రం రేవతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి. శుక్ర సంచారం కేతు సంచారం సింహక్షేత్రంలో. రాహు సంచారం కుంభక్షేత్రంలో. శని చంద్రుల సంచారం మీనక్షేత్రంలో. కుజ సంచారం వృషభ క్షేత్రంలో. రవి బుధుల సంచారం మిథున క్షేత్రంలో. బుధుడికి స్వక్షేత్ర స్థితి, వక్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ
సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ ఉంటుంది. అయినప్పటికీ వాటిని ఆహ్వానించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారికి అనుకూలతను పెంచుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాజకీయ యోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ ఫలిత ప్రాప్తి చేకూరుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మానసిక ధైర్యం, మానసిక భీతి ఆకస్మికంగా ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వృద్ధికై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన పద్ధతితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధ్యపడతాయి. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంఘర్షణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణలో లోపాలను సవరించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి దిశలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి గట్టి కృషితో విజయాలు సాధ్యపడతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులకు న్యాయవాద వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. మానసిక వేదనలు, మనస్పర్ధలు నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు.
ఆకస్మిక మార్పులు ఆలోచన విధానంలో కొనసాగుతాయి. మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమన్వయంతో వాటిని పరిష్కరించుకునేటువంటి సమర్థత కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలకు యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కీలక బాధ్యతలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి స్థిరమైనటువంటి అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అయోమయ పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక విషయాల్లో ఓర్పు, సహనం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు అయోమయానికి గురి చేస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రమోషన్లు వంటివి పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వెన్నంటి ఉంటుంది. కార్యసాధనకై సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాల ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. చురుకుతనం తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. మహిళలు విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో నష్టాన్ని చవిచూసేటువంటి సంఘటనలు లేకపోలేదు. విలువైనటువంటి వస్తువుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మంచి నిర్ణయాలు న్యాయబద్ధ వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతి ఘటన వృత్తిపరంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు నియంత్రించబడతాయి. అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత చోటు చేసుకుంటుంది. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక స్ఫూర్తి ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం, నైపుణ్యం ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి శుభ పరిణామాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. మంచి నిర్ణయాలకై తహతహ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రమను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లేదా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా చేజిక్కించుకోగలుగుతారు. మనస్పర్ధలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా బలానికి తోడవుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని,
వ్యాపార విజయాలు యోగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నేర్పరితనం, నైపుణ్యం వంటివి కలిసి రావాలని, మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి వ్యవసాయదారులు బీజావాపనము అంటే విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన తిథివార నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఏ తిథివార నక్షత్రాల్లో విత్తనాలు చల్లాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. వ్యవసాయ రంగంలో బీజావాపనమునకు విత్తనాలు చల్లటానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు ప్రధానంగా సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 4 రోజుల్లో విత్తనాలు చల్లినట్లయితే దానివల్ల వ్యవసాయ రంగంలో మంచి సత్ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా తిథుల పరంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు విత్తనాలు చల్లటానికి అనుకూలమైన తిథులు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే చాలా మంచిది. అలాగే మఖా నక్షత్రం ఉన్న రోజు విత్తనాలు చల్లితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే అనుకూల ఫలితాలు వస్తాయి. హస్త, చిత్త, స్వాతి ఈ నక్షత్రాలు కూడా విత్తనాలు చల్లటానికి చాలా అనుకూలమైన నక్షత్రాలు. అలాగే శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రాలు కూడా వ్యవసాయదారులు విత్తనాలు చల్లటానికి అనుకూలమైన నక్షత్రాలు. అదేవిధంగా మూలా నక్షత్రం కూడా విత్తనాలు చల్లటానికి అనుకూలమైన నక్షత్రము. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లినట్లయితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే లగ్నాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని లగ్నాలు ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే అద్భుతంగా వ్యవసాయ రంగంలో లాభాలు చేకూరతాయి. వృషభ లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుస్సు లగ్నము, మీన లగ్నము, వృశ్చిక లగ్నము ఈ లగ్నాలు ఉన్న రోజుల్లో వ్యవసాయదారులు ప్రత్యేకంగా ఈ లగ్నాలు ఉన్న సమయాల్లో విత్తనాలు చల్లటం ద్వారా పంటలు బాగా పండుతాయి. పంటల పరంగా అద్భుతమైన లాభం చేకూరుతుంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే విత్తనాలు చల్లే సమయంలో భూమి దున్నేటప్పుడు లం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించుకుంటూ భూమి దున్నితే మంచిది. అలాగే విత్తనాలు చల్లేటప్పుడు కూడా లం అనే అక్షరాన్ని జపించుకుంటూ విత్తనాలు చల్లితే చాలా మంచిది. లం అంటే పృథ్వీ బీజం. అలాగే వ్యవసాయదారులు నీళ్లు పెట్టేటప్పుడు వం అనే అక్షరం జపించుకుంటూ నీళ్లు పెట్టినట్లయితే పంటలకి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రమ్ అంటే అది జలబీజము కాబట్టి రమ్ అనే అక్షరాన్ని జపించుకుంటూ వ్యవసాయదారులు నీళ్లు పెట్టినట్లయితే పంటల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా రమ్ అంటే అగ్నిబీజం కాబట్టి వ్యవసాయదారులు పురుగు మందులు చల్లేటప్పుడు రమ్ అనే అక్షరాన్ని జపించుకుంటూ పురుగు మందులు చల్లాలని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా వ్యవసాయదారులు భూమి దున్నేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు మాత్రం పృథ్వీ బీజం లమ్ అనే అక్షరాన్ని జపించుకోవాలి. అదేవిధంగా పురుగు మందులు వేసేటప్పుడు మాత్రం రమ్ అనే అగ్నిబీజాన్ని జపించుకోవాలి. నీళ్లు పంట పొలాలకు పెట్టేటప్పుడు మాత్రం వమ్ అనేటటువంటి జలబీజం అమృత బీజాన్ని జపించుకోవాలి. ఇలా చేస్తే విశేషంగా పంట పొలాల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథం తెలియజేస్తోంది. అలాగే కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో ఓం విశ్వమహితే నమో భగవతి అనే మంత్రం చదువుకుంటూ వ్యవసాయదారులు వ్యవసాయ సంబంధమైన పంట పొలాలకు సంబంధించిన పనులు నిర్వహించుకుంటే అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాలామృతం అనే ప్రమాణ గ్రంథం ప్రకారం జ్యోతిష శాస్త్ర ముహూర్త విజ్ఞానం ప్రకారం వ్యవసాయదారులు బీజావాపనం చేసేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో క్షయతిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వృద్ధి తిథులకు ఉన్న ప్రాధాన్యత, అవమ తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, పక్షిరంధ్ర తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఏ తిథులలో ఎలాంటి పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయో, ఏ తిథులలో ఎలాంటి పనులు చేయకూడదో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.